నమస్కారం. ఈరోజు సుఖీ భవలు. పసిబిడ్డలో మలం ఊపిరితిత్తుల్లోకి చేరితే ప్రమాదమా? మెదడు క్యాన్సర్ ఇక మెడ వంచాల్సిందే. తేనె నిమ్మరసంతో లాభాలెన్నో. ప్రసవానికి సిద్ధం కావడమెలా? ఇంకా హెల్త్ టిప్. అమ్మ కడుపులో ఉన్నప్పుడు పసిబిడ్డ ఉమ్మనీరు మింగటం సహజమే. అయితే ఉమ్మనీటిని మింగినట్లుగానే కొన్నిసార్లు మలాన్ని కూడా మింగేస్తూ ఉంటారు. గర్భాశయంలో ఉన్నప్పుడు ఉమ్మనీటి నుంచి, బిడ్డ పేగుల్లోని ద్రవాల నుంచి, పేగుల పైపొర నుంచి లవణాలు, ఆమ్లాలు ఇవన్నీ కలిసి మలంగా పోగుపడుతూ ఉంటాయి. బిడ్డ ఈ మలాన్ని మింగినప్పుడు అది ఊపిరితిత్తుల్లోకి చేరుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాన్పు జరిగినప్పుడు పసిబిడ్డకు శ్వాస కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. మెకోనియం ఆస్పిరేషన్గా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ఏడుపు బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. గట్టిగా శ్వాస తీసుకునేలా చేసి ఊపిరితిత్తుల పనిని ఆరంభిస్తుంది. తొలి పోషణ, ముర్రుపాలు బిడ్డకు అవసరమైన పోషకాలన్నింటినీ సమకూరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అలాగే తొలి విరేచనము. ముఖం చిట్లించుకోవాల్సిన పనిలేదు. పిండం ఎదుగుదల క్రమంలో పేగుల్లో పేరుకుపోయిన వ్యర్థాలు పుట్టిన తర్వాత వీలైనంత త్వరగా విసర్జితం కావాల్సిందే. లేకపోతే లోపలేదో సమస్య ఉన్నట్టే. పసిబిడ్డ తొలి విరేచనం ముదురు ఆకుపచ్చ రంగులో ఒకంత నలుపుతో కూడిన రంగులో ఉంటుంది. దీన్నే మెకోనియం అని పిలుస్తారు. సాధారణంగా బిడ్డ పుట్టిన 24 గంటల్లో విరేచనం బయటకు వచ్చేస్తుంది. కొందరికి 48 గంటలు పట్టచ్చు. కొన్ని సందర్భాల్లో బిడ్డ మలం ఊపిరితిత్తుల్లోకి చేరుతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని మెకోనియం ఆస్పిరేషన్గా పిలుస్తారు డాక్టర్లు. మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ అంటే పుట్టగానే నవజాత శిశువులకి వేరియస్ కారణాల వల్ల ఉమ్మునీరు అంటే మోషన్తో కలిసిన ఉమ్మునీరు లంగ్స్లోకి ఊపిరితిత్తులోకి వెళ్ళటాన్ని మెకోనియం ఆస్పిరేషన్ అంటారు. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటినీ కలుపుకొని మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ అంటారు. పుట్టినప్పుడు డెలివరీ అవ్వగానే ఎలా ఉంటుందంటే ఒకటప్పుడు అసలు శ్వాస అనేది ఉండకపోవచ్చు. శ్వాస తీసుకోలేని పరిస్థితి వస్తుంది. కొంతమంది శ్వాస తీసుకుంటారు కానీ అది ఉమ్మునీరు లోపలికి వెళ్ళటం వలన ఆయాసపడతా ఉంటారు. కొంతవరకు ఉమ్మునీరు వెళ్ళినా సరే యాక్టివ్గానే బ్రీదింగ్ అది బాగానే తీసుకుంటా ఉంటారు. త్వరగానే ఇంప్రూవ్ అయిపోతారు. కొంతమంది బేబీస్కి ఏంటంటే శ్వాస తీసుకుంటారు కానీ పుట్టినప్పుడు ఉమ్మునీరు లోపలికి సిగ్నిఫికెంట్గా వెళ్ళటం వలన దానివల్ల ఎగశ్వాస, ఆయాసము, శ్వాస విధంగా ఇబ్బందులు ఇవి స్టార్ట్ అవుతాయి. సో అటువంటి బేబీస్కి దానికి తగినట్టుగా మనం ఆక్సిజన్ మీద పెట్టుకోవటం, బ్లడ్లో ఆక్సిజన్ శాతం మెయింటైన్ ఏదైతే చేసుకోవటం ఇవన్నీ చేయాలి. ఇటువంటి కొంత పర్సంటేజ్ ఆఫ్ ఇటువంటి బేబీస్ని వెంటిలేటర్ మీద పెట్టి ట్రీట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. పుట్టిన తర్వాత తల్లిపాలు తాగటానికి సన్నద్ధం కావటానికి వీలుగా గర్భస్థ శిశువు ఉమ్మనీటిని మింగుతూ ఉంటుంది. ఉమ్మనీరు బిడ్డకు పోషకాలను అందించటంతో పాటు ఎదుగుదలను ప్రేరేపిస్తుంది. మలం దీని నుంచే పుట్టుకొస్తుంది. అయితే కొన్నిసార్లు తల్లి కడుపులో ఉండగానే విరేచనం పడిపోవచ్చు. బిడ్డ ఒత్తిడి, షాక్ వంటి వాటికి గురైనప్పుడు కండర బంధనాలు వదిలై విరేచనం బయటకు రావచ్చు. పిండం తగినంత బరువు పెరగకపోవటం, 40 వారాలు దాటినా కాన్పు కాకపోవటం, గర్భిణి మధుమేహం, తల్లికి అధిక రక్తపోటు, పొగ అలవాటు వంటివి దీనికి కారణం కావచ్చు. కాసేపట్లో కాన్పు అవుతుందనగా విడుదలయ్యే ఉమ్మనీటిలో మట్టు ముద్దలు ముద్దలుగా కనిపిస్తుంది. ఉమ్మనీటిలోనే మట్టు విడుదలైతే మరకలు ఏర్పడవచ్చు. దీంతో బిడ్డ చర్మం, గోళ్ళు రంగు మారిపోవచ్చు. కానీ మట్టు ఊపిరితిత్తులోకి వెళ్తే శ్వాస తీసుకోవటం కష్టం కావచ్చు. అందువల్ల వీరికి పుట్టిన వెంటనే సకరుతో శ్వాసకోశం పైభాగాన్ని శుభ్రం చేయాలి. లేకపోతే విరేచనం గాలిగదుల వరకు చేరుకోవచ్చు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. వన్స్ వెంటిలేటర్ మీద పెట్టిన తర్వాత దానికి సంబంధించిన కొన్ని టెస్ట్స్ ఉంటాయి. ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అంటారు. అంటే ఆర్టరీ నుంచి దమన్ నుంచి బ్లడ్ శాంపిల్ తీసి మనం లోపల ఆక్సిజన్ ఎలా ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఉంది అనేది చూసుకోవటము.
చూసుకుని దాన్ని బట్టి మనం వెంటిలేటర్ ద్వారా ఇచ్చే ఆక్సిజన్ కానీ లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటే కానీ కార్బన్ డైఆక్సైడ్ తగ్గించడానికి శ్వాస మిషన్ వెంటిలేటర్లో వచ్చే కొన్ని సెట్టింగ్స్ అవి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని తగినట్టుగా చేంజెస్ చేసుకుని బ్లడ్లో ఆక్సిజన్ శాతం మెయింటైన్ అయ్యేటట్టు చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ కాకుండా నార్మల్ లెవెల్కి వచ్చేటట్టు చేయాలి. వీళ్ళలో కొంత పర్సెంటేజ్ ఆఫ్ ది బేబీస్ మేబీ 1 to 2% ఆఫ్ ది బేబీస్కి మామూలు వెంటిలేటర్ మీద కన్వెన్షనల్ వెంటిలేషన్ మీద మెయింటైన్ అవ్వకపోతే కనుక వాళ్ళని నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్డ్ వెంటిలేషన్ ఉంటుందన్నమాట. దాన్ని హై ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్ అంటారు, HFOV. సో అది దానికి వేరే రకమైన వెంటిలేటర్స్ ఉంటాయి. మామూలు వెంటిలేటర్స్లో అడ్వాన్స్డ్ మోడ్ ఉంటుందన్నమాట, హై ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్. సో దాని మీద పెట్టుకుని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పసిబిడ్డ మలాన్ని మింగినా చాలా వరకు పెద్దగా సమస్యలు కనిపించవు. శ్వాస కాస్త కష్టం కావచ్చు, ఆక్సిజన్ ఇస్తే కుదురుకుంటుంది. ఒక 10% మందిలో తీవ్రం అవ్వచ్చు. వీరికి వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస కల్పించాల్సి ఉంటుంది. ఊపిరితిత్తులు వ్యాకోచించటానికి తోడ్పడే సర్ఫెక్టెంటెడ్ ఇంజెక్షన్లు అవసరమవుతాయి. కొన్నిసార్లు కృత్రిమ ఊపిరితిత్తులా పనిచేసే ఎక్మో చికిత్స అవసరం పడుతుంది. సమస్య మరీ ముదిరితే ప్రాణాపాయము సంభవించవచ్చు. బిడ్డ పొట్టలోకి విరోచనం విడుదలైతే అక్కడక్కడ కాల్షియం ముద్దలు ఏర్పడతాయి. దీన్ని గర్భంలో ఉండగానే అల్ట్రాసౌండ్ పరీక్షతో గుర్తించవచ్చు. ఇలాంటప్పుడు పుట్టిన వెంటనే ఆ బిడ్డకు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి బేబీస్లో కొంతమందిలో బ్లడ్ ప్రెషర్ విధంగా ఇబ్బందులు రావటము, బ్లడ్ ప్రెషర్ తగ్గటం కూడా జరుగుతుంది. తగ్గితే కనుక దానికి తగినట్టుగా మెడిసిన్స్ యూస్ చేయటము, తర్వాత కొంతమందిలో ఐనోట్రోప్స్ అంటారు, ఆ మెడిసిన్స్ స్టార్ట్ చేసి కంటిన్యూస్గా ఇన్ఫ్యూషన్స్ స్టార్ట్ చేసుకుని బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అయ్యేటట్టు చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సివియర్ మెకానిక్ ఆస్పిరేషన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు కొంతమంది బేబీస్లో ఈ పల్మనరీ హైపర్టెన్షన్, గుండె నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళే రక్తనాళాల్లో ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. బాగా పెరిగినప్పుడు మనం వెంటిలేటర్ మీద పెట్టినా వాళ్ళు ఇంప్రూవ్ అవ్వకపోవచ్చు. వాళ్ళకి వేరే రకం ట్రీట్మెంట్ కూడా అవసరం అవుతుంది. ఇన్హేల్డ్ నైట్రిక్ ఆక్సైడ్ థెరపీ అంటారు. ఇన్హేల్డ్ నైట్రిక్ ఆక్సైడ్ అంటే బేసిక్లీ ఒక గ్యాస్ అనమాట. నైట్రిక్ ఆక్సైడ్ అనే గ్యాస్ ని డైరెక్ట్గా వెంటిలేటర్ సర్క్యూట్ ద్వారా లంగ్స్లోకి ఊపిరితిత్తులోకి వెళ్ళేటట్టు చేస్తాము. దానివల్ల బ్లడ్ ఫ్లో అది కూడా ఇంప్రూవ్ అవుతుంది. లంగ్స్లోకి వెళ్ళే బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యి బ్లడ్లో ఆక్సిజన్ శాతం ఇంప్రూవ్ అయ్యి లంగ్స్ విధంగా ఇంప్రూవ్ అవ్వటం కానీ హార్ట్ విధంగా ఇంప్రూవ్ అవ్వటం కానీ జరుగుతుందన్నమాట. ఓవరాల్గా బేబీని చూసుకుంటా ఉండాలి. బ్రెయిన్ విధంగా ఎలా ఉంది, హార్ట్ విధంగా ఎలా ఉంది, కిడ్నీస్ విధంగా ఎలా ఉంది, లివర్ విధంగా ఎలా ఉంది అనేది చూసుకుంటా దానికి తగినట్టు కూడా సపోర్ట్ ట్రీట్మెంట్ అంతా ఇచ్చుకుంటా క్లోజ్గా మానిటర్ చేసుకుని నేను చెప్పినట్టుగా ట్రీట్ చేసుకుంటే ఎక్కువ మంది బేబీస్ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకమైన ట్రీట్మెంట్లు అంటే అన్ని సదుపాయాలు ఉన్న, అన్ని పరికరాలు ఉన్న లెవెల్ 2 ఆర్ ఐడియల్లీ లెవెల్ 3 యూనిట్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్లోనే మనం ట్రీట్ చేస్తే రిజల్ట్ అది కూడా బాగుంటుంది. సాధారణంగా బిడ్డ పుట్టిన 24 గంటల్లో విరేచనం బయటికి వచ్చేస్తుంది. కొందరికి 48 గంటలు పట్టచ్చు. బిడ్డ తల్లి శరీరాన్ని తాకేలా చూసుకోవటం, వీలైనంత త్వరగా పాలు పట్టించటం ద్వారా త్వరగా విరేచనం సాఫీగా బయటకు వచ్చేలా చూడొచ్చు. కొందరికి విసర్జన ఆలస్యం కావచ్చు. పుట్టిన తర్వాత 48 గంటలు దాటినా మట్టు రాకపోతే బిడ్డకు కామెర్లు తలెత్తవచ్చు. అందువల్ల మట్టు ఆలస్యం కావటానికి కారణం ఏమిటి అన్నది జాగ్రత్తగా విశ్లేషించాల్సి ఉంటుంది. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేయొచ్చు. కొన్ని మామూలువైతే మరికొన్నింటికి సర్జరీ అవసరమవుతూ ఉంటుంది. ఉదయాన్నే లేవగానే మనలో చాలా మందికి గోరువెచ్చటి నీళ్లను తాగటం అలవాటు. ఈ గోరువెచ్చటి నీళ్లలోకి కొద్దిగా తేనె, కొంచెం నిమ్మరసాన్ని కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని చెబుతారు నిపుణులు. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో తేనె, నిమ్మరసాలకు మించింది మరొకటి లేదు. శరీరంలో జీవక్రియల మూలంగా పుట్టుకొచ్చే ఫ్రీ రాడికల్స్ కణాలను నిర్వీర్యం చేయడంలో తేనెలోని పోషకాలు బాగా తోడ్పడతాయి. అలాగే వీటిలోని యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలన్నీ ఇతోధికంగా మన ఆరోగ్యానికి మేలు చేసేవి. తేనె, నిమ్మరసంతో అనుకూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసాన్ని కలుపుకొని తాగటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి బలోపేతం కావటానికి తేనె బాగా ఉపయోగపడుతుంది. తేనెలో ఫ్రీ రాడికల్స్ అనే విశృంఖల కణాలను
హానికారక బ్యాక్టీరియాను అడ్డుకునే గుణాలు దండిగా ఉంటాయి. తేనెను శుద్ధి చేసినప్పుడు, వెలుగు తగిలినప్పుడు దీనిలోని పుప్పొడి దెబ్బతింటుంది. ఎక్కువ పోషకాలు ఉండేది ఇందులోనే. అందువల్ల ముడితేనె అయితే మేలు. ముడితేనెలో కాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్ సి, విటమిన్ బి వంటి విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఉంటాయి. ముదురు రంగు తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచాడు తేనె, సగం చెక్క నిమ్మరసం కలిపి పరగడుపున తాగితే మలబద్ధకం, ఛాతీ మంట తగ్గుతాయి. ఉపవాసం చేసేవారు తేనె, నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. మద్యం తాగిన మర్నాడు తలెత్తే తలనొప్పి వంటి సమస్యలకు తేనె కళ్ళెం వేస్తుంది. ఇందులోని ఫ్రక్టోజ్ అనే సహజ చక్కెర కాలేయం మద్యాన్ని త్వరగా విడగొట్టేలా చేస్తుంది. చెంచాడు తేనెకి ఒక చెంచాడు నిమ్మరసం కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. ఒక కప్పు హెర్బల్ టీకి ఒక చెంచా తేనె కలిపి తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి చక్కని డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారు చెంచా తేనెకి అరచెంచా దాల్చిన చెక్క పొడి కలుపుకొని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. పంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. 2 చెంచాల యాపిల్ సిడార్ వెనిగర్కి 1 చెంచా చొప్పున తేనె కలిపి తాగితే సైనస్ బాధలు చక్కగా అదుపులో ఉంటాయి. నెలలు నిండుతున్నాయి. ఇక కాన్పు కావడమే తరువాయి. పండంటి బిడ్డను పొత్తిళ్లలోకి తీసుకువచ్చని ఓవైపు మనసు ఉవ్విళ్లూరుతున్నా మరోవైపు పునర్జన్మను తలపించే కాన్పు కష్టాల గురించి కాబోయే అమ్మ మనసు భయాందోళనలకు లోనవుతూ ఉంటుంది. పురిటి నొప్పుల్ని భరించగలనా? సిజేరియన్ చేయించుకుంటే సరిపోతుందేమో? పుట్టబోయే బిడ్డకేమైనా సమస్యలు ఎదురవుతాయా? ఇలా అనేక అనుమానాలు ముసురుకుంటూ వేధిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కాన్పుకు ఎలా సిద్ధం కావాలో, పురిటి నొప్పుల్ని ఎలా ఎదుర్కోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పురిటి నొప్పుల్ని భరించి పండంటి బిడ్డకు జన్మనివ్వడాన్ని నేటికి మన దగ్గర పునర్జన్మ తంతులాగానే భావించడం సరైందేనా? ఒక విధంగా అది సరైందే అనుకోవాలండి. ఎందుకంటే రిస్క్ ఆఫ్ డెలివరీలో ఉండే రిస్కులు, ఎక్కువ బ్లడ్ లాస్ అవటం కానీ, అనుకోకుండా గబుక్కున ఆపరేషన్ చేయటం కానీ, ఎస్పెషలీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వెంటనే సి సెక్షన్ అందుబాటులో లేకపోతే వాళ్ళని వేరే హాస్పిటల్కి అలా పంపించాల్సి రావటం, అలాంటివి మన దేశంలో ఇంకా ఎక్కువ ఉన్న ప్రదేశంలో వాళ్ళకి ప్రాణాపాయం ఉంది. కాబట్టి అవన్నీ తగ్గించాలంటే ఇప్పుడు మనకి దాన్ని మేము మెటర్నల్ మోర్టాలిటీ అంటాము. ఆ మెటర్నల్ మోర్టాలిటీ అనేది మన ఇండియాలో ఇంకా చాలా ఎక్కువగా ఉంది. మనకి గ్రామీణ ప్రాంతాల్లో డెలివరీ ఉండటం వల్ల వాటిని సరైన టైంలో పెద్ద హాస్పిటల్కి పంపించలేకపోవటం వల్ల, ఇంకో కారణం వాళ్ళ ఎనీమియా ఉన్నా అది కరెక్ట్ చేయకపోవటం వల్ల వాళ్ళు కొంచెం బ్లడ్ లాస్ అవగానే కొలాప్స్ అయిపోవటం, పోవటం, కాంప్లికేషన్స్ వస్తే చాలా లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్, రక్తస్రావం అంత ఎక్కువ అయిపోయి అది బాడీ తట్టుకోలేక ప్రాణం పోయే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఏమీ లేకుండా నార్మల్గా అవటం వాళ్ళకి వేరే జన్మనిచ్చినట్టు అనుకోవటంలో తప్పులేదన్న ఉద్దేశం. కాన్పు కోసం ఆసుపత్రిలో ఎప్పుడు చేరాలి? వెంట ఏమేమి తెచ్చుకోవాలి? ప్రీనేటల్ కేర్ అనేది బాగా జరిగి అన్ని విజిట్లకి వెళ్తూ ఉంటే లాస్ట్ విజిట్ 1 వీక్ ముందు జరిగి ఉండాలి. ఆ వీక్ అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారు, మీకు అన్నీ నార్మల్గా ఉన్నాయి, ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అని చెప్పితే పెయిన్స్ వచ్చి రాగానే కూడా వెళ్ళొద్దని కూడా చెప్తాం మేము. పెయిన్స్ వచ్చి అవి 5 నిమిషాల గ్యాప్తో వచ్చినప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళినా సరిపోతుంది. ఎస్పెషలీ అది కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇది ఫస్ట్ బేబీనా, సెకండ్ బేబీనా, థర్డ్ బేబీనా. ఫస్ట్ బేబీ అయితే టైం ఉంటుంది బాగా, అలా ఎర్లీ లేబరే ఒక 5-6 గంటలు పడుతుంది. అంతసేపు హాస్పిటల్లో బెడ్ మీద పడుకునే బదులు మీరు ఇంట్లో నడుచుకుంటా అలా ఉంటే మీకు అది లేబర్కి మంచిది అని ఇంటికాడే ఉండి బాగా యాక్టివ్గా దగ్గరగా పెయిన్స్ వచ్చి పెయిన్కి బ్రీదింగ్ చేయాల్సి వస్తే అప్పుడు రండి. ఇది ఎవరికంటే హాస్పిటల్కి
అరగంట నుంచి 45 నిమిషాల దగ్గరలో ఉన్నాళ్ళు వెయిట్ చేయొచ్చు. దూరంగా ఉన్నాళ్ళు ముందే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అంతసేపు ట్రాన్సిట్లో ఉండటం మంచిది కాదని. సహజ కాన్పా, సిజేరియన్ కాన్పా అన్నది ఎలా తెలుస్తుంది? ఎలాంటి పరిస్థితుల్లో సిజేరియన్ చేస్తారు? ముందే తెలియటం అంటే కొన్నిసార్లు ఆ బేబీ కాళ్ళు, మామూలుగా బేబీ ఎప్పుడు హెడ్ కిందకుండి డెలివరీ అవుతారు. ఒక బేబీ ఏదన్నా రీజన్కి కాళ్ళు ముందుకుంటాయి. అలాంటి బేబీస్కి సిజేరియన్ అడ్వైస్ చేస్తాం. అలా కాకుండా కొన్నిసార్లు చాలా పెద్ద బేబీని అనుకుని అల్ట్రాసౌండ్ చేస్తే 4 కేజీల పైన ఉందంటే బేబీ, వాళ్ళకి సిజేరియన్ అయితే సేఫ్. నొప్పుల్ని భరించలేక మానసికంగా సిజేరియన్కు సిద్ధపడిపోవడం సరైందేనా? మెడికల్ రీజన్ లేకుండా నొప్పులు అనేది అందరికీ ఉండే నొప్పులు. వాళ్ళకి టాలరెన్స్ తక్కువ కాబట్టి వాళ్ళకి సి సెక్షన్ వాళ్ళు అడుగుతారు. డాక్టర్లు చేయటం కూడా సరైన పద్ధతి కాదు. బెస్ట్ పెయిన్ రిలీఫ్ మెథడు ఆల్మోస్ట్ ప్రపంచంలో ఎక్కువ మంది వాడేది. పల్లెటూళ్ళల్లో ఇది ఉండదు, బట్ పట్టణాల్లో అది ఉండేది. దాన్ని ఎపిడ్యూరల్ ఎనల్జీసియా అంటారు. అది ఎనస్థీషియా కాదు, పెయిన్ రిలీఫ్కి మాత్రమే. ఒక చిన్న సన్నటి క్యాథెటర్ వెన్నుముకలో పెట్టి దాంట్లో నుంచి స్మాల్ డోసెస్ ఆఫ్ పెయిన్ మెడికేషన్ ఇస్తే వాళ్ళకి పెయిన్ తగ్గుతుంది. బట్ కానీ వాళ్ళు పుష్ చేయగలరు, వాళ్ళ మసిల్స్ అన్నీ ఫుల్గా పనిచేస్తాయి. పెయిన్ లేకుండా అంత కంప్లీట్గా ఫంక్షనల్గా ఉండేవి ఉన్నప్పుడు అవి వాడకుండా నొప్పి కోసమే సి సెక్షన్ చేయటం అంటే అది కరెక్ట్ కాదు. నొప్పి లేని ప్రసవం గురించి వింటున్నాం. నొప్పులు లేకుండా కాన్పు సాధ్యమేనా? తప్పకుండా సాధ్యం అవుతుందండి. దాన్నే ఎపిడ్యూరల్ ఎనల్జీసియా అంటారు. అది ఎపిడ్యూరల్ మెడిసిన్ ఇచ్చినాక ఉన్న నొప్పులన్నీ తగ్గిపోయి వాళ్ళకి ఇష్టమైన టీవీ ప్రోగ్రామ్స్ చూసుకుంటా, వాళ్ళకి ఇష్టమైన మ్యూజిక్ వినుకుంటా కంప్లీట్ డైలటేషన్ వచ్చేదాకా అలా పడుకుని మేము నవ్వేవాళ్ళం అక్కడ అమెరికాలో. వేసుకున్న మేకప్ చెదరకుండా డెలివరీ అవుతారు వాళ్ళు. ఎందుకంటే ఏం నొప్పి ఉండదు, చెమటలు ఉండవు, ఏమి ఉండవు కదా. ఈవెన్ పుషింగ్ స్టేజ్లో కూడా నొప్పి లేకుండా, నొప్పి వచ్చింది పుష్ చేయమ్మా అంటే పుష్ చేసి నార్మల్ డెలివరీ అవుతారండి. ఎక్కువ మంది నార్మల్ డెలివరీస్ అవుతాయి ఆఫ్టర్ పెయిన్లెస్ ఎపిడ్యూరల్ ఎనల్జీసియా. పురిటి నొప్పుల తీరుతెన్నులు ఎలా ఉంటాయి? ప్రసవాన్ని ఎలా పర్యవేక్షిస్తారు? లేబర్ పెయిన్స్ అనేవి యూజువల్గా 3 నిమిషాల నుంచి 5 నిమిషాలకు ఒక పెయిన్ వచ్చి 40 సెకండ్లు ఉంటుందండి. ఆ 40 సెకండ్లు వాళ్ళు కొంచెం డీప్ బ్రీదింగ్ అది అది బ్రీత్ చేయమని నేర్పిస్తాం. దాన్ని టోకో అనేది యూట్రైన్ కంట్రాక్షన్స్ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి, ఎన్ని నిమిషాలకు ఒక కంట్రాక్షన్ వస్తుందని చెప్తాము. ఫీటల్ హార్ట్ టోన్స్ కంటిన్యూస్గా చేస్తాం. వాటిల్లో ఏదన్నా డ్రాప్ ఉన్నా, ఈ కంట్రాక్షన్స్ స్ట్రెంగ్త్ సరిగ్గా లేకపోయినా దానికి ఎక్స్ట్రా మెడిసిన్ ఇచ్చి కంట్రాక్షన్స్ పెంచడానికి అవకాశాలు ఉంటాయి. హార్ట్ బీట్ సరిగ్గా లేకపోతే సి సెక్షన్ అవసరం పడే ఛాన్స్ కూడా ఉంటుంది. అవన్నీ కంటిన్యూస్గా మానిటర్ చేయకపోతే ఎంతో కొంత రిస్క్ ఉంటుంది బేబీకి. గంటల తరబడి నొప్పులు కొనసాగడం వల్ల సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? అన్నీ బాగుంటే ఇలా కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నప్పుడు ఇన్ని గంటలు సేఫ్, దీని తర్వాత రిస్క్ అనేది అలా లేదండి. వీటిల్లో తేడాలు వస్తేనే రిస్క్ అనేది మా అభిప్రాయం. ప్రసవ సమయంలో నియోనటాలజిస్ట్ ఉండాల్సిన అవసరం ఉందా? ఉంటే చాలా సేఫ్టీ. వాళ్ళు వచ్చి చూసి బేబీ అంతా బాగుంది, హార్ట్ నార్మల్గా ఉంది అవన్నీ చెప్పటం వల్ల ఇమ్మీడియట్గా నర్సరీలో ఉన్నప్పుడు ఎలాంటి అవకతవకలు లేకుండా బాగుండటానికి టెంపరేచర్ డ్రాప్ అవటం కానీ, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా, డెలివరీ టైంలో కొంచెం ఉమ్మనీళ్ళు లంగ్లోకి వెళ్ళినాయి అవన్నీ వాళ్ళంతా క్లీన్ చేసి ఆక్సిజన్, టెంపరేచరు అవన్నీ బాగున్నాయని చెప్తే అది బాగా మంచి సేఫ్టీ స్టాండర్డ్స్ కింద చూస్తామండి. కాన్పు కష్టాల గురించి అతిగా ఆందోళన చెందడం అనవసరం. నెలల నుండి కాన్పు సమయం దగ్గర పడుతున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అన్ని వసతులున్న ఆసుపత్రిలో పురుడు పోసుకుంటే ఇట్టే సుఖప్రసవం జరిగిపోతుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం.
రక్తహీనతను అధిగమించేందుకు ఆకుకూరలు, ఖర్జూరాలతో పాటు బీట్రూట్, క్యారెట్లను కూడా తీసుకోండి. వీటిలో ఎక్కువ మొత్తంలో ఐరన్ ఉంటుంది. నిత్యం వీటిని తీసుకోవటం వల్ల మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది.